హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ట్రెండ్ నౌ తెలుగు జాబ్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో భారత రైల్వే నుండి వచ్చిన ఒక భారీ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అదే ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ 2026. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,000కు పైగానే పోస్టులు భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీఐ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులకు ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మీరు అసిస్టెంట్ లోకో పైలట్ గా కెరీర్ స్టార్ట్ చేసి భవిష్యత్తులో సీనియర్ లోకో పైలట్ గా ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ వీడియోలో నేను మీకు జోన్ల వారీగా ఖాళీలు, జీతం ఎంత వస్తుంది, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, మరియు అప్లై చేసేటప్పుడు మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అప్లికేషన్ ఎలా రిజెక్ట్ అవుతుందో ఇలాంటి ఎన్నో విషయాలను వివరంగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా జాబ్ రోల్ అండ్ కెరీర్ గ్రోత్ గురించి తెలుసుకుందాం. చాలా మందికి అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఏం చేయాలో తెలియదు. మీరు ట్రైన్ ఇంజిన్ లో మెయిన్ డ్రైవర్ కి సహాయకుడిగా ఉంటారు. సిగ్నల్స్ చెక్ చేయడం, ట్రాక్ గమనించడం మీ బాధ్యత. ఇక కెరీర్ గ్రోత్, రైల్వేలో ప్రమోషన్లు చాలా ఫాస్ట్ గా ఉంటాయి. మీరు అసిస్టెంట్ లోకో పైలట్ గా జాయిన్ అవుతారు. 3 to 5 years లో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ కూడా అవుతారు. ఆ తర్వాత మెయిన్ లోకో పైలట్. ఒక్కసారి మీరు మెయిన్ లోకో పైలట్ అయితే అలవెన్స్ తో కలిపి ₹1,00,000 జీతం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్హత గురించి చూద్దాం. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి కేవలం 10th పాస్ అయి ఉండి ఏదైనా ఒక ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి, లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా బీటెక్ చేసిన వారు కూడా అప్లై చేయవచ్చు. ఇక ఏజ్ లిమిట్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ కి 18 years నుండి 30 years ఏజ్ ఉన్న వారందరూ కూడా అర్హులే. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ చాలా ముఖ్యం. ఈ ఉద్యోగానికి A1 మెడికల్ కేటగిరీ ఉండాలి. అంటే మీ కంటి చూపు 6/6 ఉండాలి. కళ్ళద్దాలు అస్సలు ఉండకూడదు. కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. రైల్వేలో మిగతా జాబ్స్ కంటే అసిస్టెంట్ లోకో పైలట్ కి మెడికల్ టెస్ట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ గురించి తెలుసుకుందాం. మీరు మొత్తం 3 పరీక్షలు పాస్ అవ్వాలి. మొదటి పరీక్ష CBT 1. ఇది కేవలం స్క్రీనింగ్ మాత్రమే. ఇందులో మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ ఉంటాయి. రెండవ పరీక్ష మెయిన్ ఎగ్జామ్. ఇందులో 2 భాగాలు ఉంటాయి. పార్ట్ ఏ మీ మెరిట్ డిసైడ్ చేస్తుంది. పార్ట్ బి మీ ట్రేడ్ కి సంబంధించిన పరీక్ష. ఇందులో కేవలం 35% మార్కులు తెచ్చుకుంటే చాలు. ఫైనల్ గా సైకలాజికల్ టెస్ట్. ఇందులో మీ కాన్సన్ట్రేషన్ మరియు మీ రియాక్షన్ టైం చెక్ చేస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సిలబస్ టిప్ ఏంటంటే రీజనింగ్ మరియు జనరల్ సైన్స్ పై ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మన వెబ్సైట్ jobtrendnow.com కి వెళ్ళి అక్కడ ఉన్న డైరెక్ట్ లింక్ క్లిక్ చేయండి. జోన్ సెలక్షన్, మీరు ఏ జోన్ కి అప్లై చేస్తున్నారో జాగ్రత్తగా నిర్ణయించుకోండి. ఉదాహరణకు సికింద్రాబాద్ జోన్ అలా. ఒక్కసారి ఒక జోన్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ మార్చడం కుదరదు. ఇక ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ తో ఉండాలి. సంతకం క్లియర్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇక అప్లికేషన్ ఫీ జనరల్ వారికి ₹500, పరీక్ష రాశాక ₹400 వెనక్కి వస్తాయి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ కి ₹250. ఇది పూర్తిగా రీఫండ్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది చేసే కామన్ మిస్టేక్స్ చూద్దాం. నోటిఫికేషన్ చదవకుండా రాంగ్ ట్రేడ్ సెలెక్ట్ చేయడం, అది మిస్టేక్ 1. ఇక మిస్టేక్ 2 కళ్ళద్దాలు ఉండి కూడా అప్లై చేయడం. మిస్టేక్ 3 హడావిడిగా లాస్ట్ డేట్ లో అప్లై చేయడం వల్ల సర్వర్ బిజీ అయ్యి ఫీజు కట్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు. ఇక చివరిగా ఫ్రెండ్స్, 11,000కు పైగానే పోస్టులు అంటే ఇది ఒక చిన్న విషయం కాదు. రైల్వేలో డ్రైవర్ సీట్ లో కూర్చొని దేశాన్ని ముందుకు నడిపించే అవకాశం మీకోసం ఎదురుచూస్తుంది. ఈ రోజు నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు పట్టుదలతో ప్రయత్నిస్తే ఈ 2026 లో రైల్వే ఉద్యోగిగా మారుతారు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఐటీఐ మరియు డిప్లొమా ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని తాజా సమాచారం కోసం జాబ్ ట్రెండ్ నౌ తెలుగు జాబ్ అప్డేట్స్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.